Namaste, welcome to War 2019. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామంపై ఏపీ 24/7 ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడంలో ముందుంటుంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగుతుండటంతో చాలా నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొంది. దీంతో పార్టీల జెండాలు మైకుల మోతతో రాష్ట్రమంతా ఎన్నికల పండుగ కొనసాగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలంతా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరైతే న్యాయశాస్త్రం అభ్యసించి సమాజ సేవ చేస్తానంటున్న వారు ఇంకొకరు. వీరి మధ్యే పోటీ తీవ్రస్థాయిలో ఉండనుంది. ఇక పార్టీ వైస్ క్యాండిడేట్స్ని ఓసారి చూస్తే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఓసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ టీడీపీ నుంచి అనీషారెడ్డి బరిలో ఉండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మరోసారి పోటీకి సై అంటున్నారు. కాగా జనసేన నుంచి బోడే రామచంద్ర యాదవ్ ఉన్నారు. బీజేపీ నుంచి గన్న మదన్ మోహన్ బాబు పోటీ పడుతుండగా కాంగ్రెస్ నుంచి ఎస్ సైఫ్ నదీముద్దీన్ బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం టీడీపీకి, వైసీపీకి మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగాయి. అయితే ఇక్కడ బహుముఖ పోటీ అనివార్యమని తెలుస్తోంది. అయితే టఫ్ ఫైట్ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య కొనసాగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక 2009, 2014లో విజేతలుగా ఎన్నికల్లో ఎవరు నిలిచారో ఓసారి చూద్దాం. పుంగనూరు నియోజకవర్గంలో 2009, 2014లో ఏ పార్టీ పాగా వేసిందో చూస్తే 2009లో ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై 84,083 ఓట్లు సాధించి పుంగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగిరేలా చేశారు. ఇక 2014 విషయానికి వస్తే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి పార్టీ మారి 2014లో వైసీపీ తరపున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తన సమీప ప్రత్యర్థి వెంకటరమణరాజుపై 31,731 ఓట్ల మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. టీడీపీ నుంచి మహిళా అభ్యర్థి మాజీ ఎంపీ కోడలు అమర్నాథ్ రెడ్డి మరదలైన అనీషారెడ్డిని అధికార పార్టీ రంగంలోకి దింపింది. దీంతో ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనీషారెడ్డి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక పుంగనూరులో 2014, 2019లో ఓటర్ల వ్యత్యాసాన్ని ఓసారి గమనిస్తే పుంగనూరు నియోజకవర్గంలో 2014, 2019 మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసాన్ని ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమైనది ఓటింగ్. 2014తో పోలిస్తే 2019లో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 2,20,231 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య 2,18,268 మందికి పెరిగింది. ఈ 5 ఏళ్లలో 1,963 ఓట్లు తగ్గాయి. మరి ఈ తగ్గిన ఓట్లు ప్రభావితం చూపిస్తాయా చూడాలి. ఇక్కడ 2 ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలను ఓసారి పరిశీలిద్దాం. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అనీషారెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కె రఘురామరెడ్డి కుమార్తె. కడప జిల్లా గొర్ల ముదివేడుకు చెందిన అనీషారెడ్డి ముత్తాత, తాత, తండ్రి, తల్లి రాజకీయాల్లో పలు పదవులు చేపట్టారు. భర్త శ్రీనాథరెడ్డి టీడీపీ సమన్వయకర్తగా, మామ ఎన్ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు పలు పదవుల్లో కొనసాగారు. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డికి ఆమె స్వయాన మరదలు. అనీషారెడ్డి న్యాయశాస్త్రాన్ని అభ్యసించి రాజకీయాల్లోకి అడుగులు వేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఈమె ప్రజలతో మమేకమై ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రజల్లోకి చొరవగా వెళ్లి టీడీపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అయితే టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు అనీషారెడ్డికి సహకరిస్తారా లేదా అనేదే ప్రశ్నార్థకం. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలోనే బలమైన నేత.
ముందు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో ముందుకెళ్తున్నారు. గతంలో పీలేరుకు ప్రాతినిధ్యం వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2009 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పుంగనూరు నుంచి పోటీ చేస్తూ వచ్చారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై అత్యంత మెజారిటీతో గెలుపొందారు. అనంతరం రాజశేఖర రెడ్డి కేబినెట్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా దాదాపు 1.5 సంవత్సరం పాటు పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీలో చేరి 2014లో ఆ పార్టీ తరపున విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక పుంగనూరులో కాంగ్రెస్ టీడీపీ ప్రతికూల సానుకూల అంశాలను ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ టీడీపీ పార్టీ కొత్త అభ్యర్థితో బరిలోకి దిగడం పార్టీకి కొంత కలిసొచ్చే అంశం. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వెంకటరమణరాజు సైలెంట్ అవడం పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితిగా చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుండి వెంకటరమణరాజు వర్గం, అనీషారెడ్డి భర్త శ్రీనాథ్ రెడ్డి వర్గం 2 వర్గాలుగా విడిపోయాయి. ఇప్పటికీ వారి మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో అవి పార్టీ విజయ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గ అభిమానాన్ని సంపాదించుకున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దాంతో నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తనకు పోటీగా నిలబడ్డ కొత్త అభ్యర్థి అనీషారెడ్డిని చిత్తుగా ఓడిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రౌడీజాన్ని ప్రోత్సహిస్తారని ఆరోపణలు పార్టీకి కొంత ప్రతికూలంగా మారనున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా పుంగనూరులో విద్య, వైద్య సదుపాయాల గురించి ఏనాడు అసెంబ్లీలో నోరు విప్పిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే రామచంద్రారెడ్డికి మరోసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఆ పార్టీ శ్రేణులు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరి ఇవి వైసీపీకి సంబంధించిన పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్. చూసాం, ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగాయి. అయితే పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి వైసీపీకి మధ్య బలమైన పోటీ నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే టఫ్ ఫైట్ ఈ 2 పార్టీల మధ్య ఉందని చెప్పొచ్చు. మరి ఓవైపు చూసుకుంటే ఓటర్ల సంఖ్య 2014తో పోలిస్తే 2019లో గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు. మరి ఈ ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణిస్తారో, ఎవరిని పక్కకు పెడతారో అతి తొందరలోనే చూసే అవకాశాలున్నాయి. ఇది పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ పొలిటికల్ అనాలిసిస్. మరో కంప్లీట్ పొలిటికల్ అనాలిసిస్ వార్ 2019లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు AP 24/7.